కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ గృహాలు బేస్మెంట్ దశలోనే కూరుకుపోతున్నాయి. వివిధ మండలాల పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ గృహాల కోసం దరఖాస్తులు పెట్టుకోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి బేజారిల్లిపోయారని సిపిఐ నాయకులు అల్లూరి లోకేష్ ఆరోపించారు. సోమవారం ప్రజావాణికి ఆయా గ్రామాల నుండి వచ్చిన డబుల్ బెడ్రూమ్ గృహలక్ష్మి లబ్ధిదారుల ఆర్జీలు వెల్లువెత్తాయి. కొమురంభీం జిల్లాలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పునాదులు దాటిన దాఖలాలు అయితే లేవు. దీనిపైన మరి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈరోజు కొమురంభీం జిల్లాలో చూస్తే సిపిఎం పార్టీ అనేక గ్రామాలలో మండల కేంద్రాలలో సర్వే చేసింది. కేసీఆర్ ప్రభుత్వం 10వ దశాబ్ది ఉత్సవాలని జరుపుతుంది. ఇప్పటికీ కూడా ఆసిఫాబాదు జిల్లా కేంద్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ అని ప్రకటించారు తప్ప డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా ఎవరికి ఇంకా రాలేదు. డబుల్ బెడ్రూమ్ కోసం ప్రభుత్వము పిల్లర్లు వేసింది, పిల్లర్లు వంగిపోయినాయి తప్ప కనీసం బేస్మెంట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పక్కనే వాంకిడి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇంకా రాలేదు. డబుల్ బెడ్రూమ్ కోసం ప్రభుత్వం చెప్తుంది తప్ప ఇవ్వట్లేదు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ 10వ కార్యక్రమాల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ 2 నుంచి 20 తారీఖు వరకు వారోత్సవాలను జరుపుతుంది. ఇవాళ చాలామంది పేద ప్రజలు, మహిళలు ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ వస్తుందని కాళ్లకు చెప్పులు అరిగే వరకు కొమురంభీం జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ వాళ్ళని తీసుకుని సిపిఎం పార్టీ దరఖాస్తులు ఇస్తుంది ప్రభుత్వానికి. అట్లనే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, సిపిఎం పార్టీగా ఏ పేద ప్రజలకైతే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూము గృహలక్ష్మి కింద 3 లక్షల పథకాన్ని ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి ప్రకటనల వరకు పరిమితం కాకుండా ఆ పేద ప్రజలకు అది అందాల చాలా ఆశతోని ఉన్నారు. ఈరోజు అవి అందకపోతే వాళ్ళకు అందే విధంగా వాళ్ళను పట్టుకొని సిపిఎం పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది. ఆ పేద మహిళల్ని మేము ఖచ్చితంగా ఐక్యం చేస్తాం, పోరాటం చేస్తాం. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ అట్లనే గృహలక్ష్మి పథకాన్ని